హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనము టమాటా ములక్కాడ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 లేదా 3 సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇందులో మునక్కాయలను కూడా వేసుకోవాలి. మరలా వీటిని అన్నిటిని కూడా కాసేపు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు 3 లేదా 4 టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి టమోటాలు కాసేపు మగ్గనించుకోవాలండి. టమోటాలు త్వరగా మగ్గాలి అంటే మనము వాటిపైన ఏదైనా ఒక ప్లేట్ మూసుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయండి. ఇవి కాసేపు మగ్గనించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టు ఉప్పును కూడా వేసుకోవాలండి. సాల్ట్ కాకుండా కల్లుప్పు అయితే కల్లుప్పు వేసుకుంటే కూర రుచి అనేది బాగుంటుందండి. తర్వాత ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఈ మునక్కాయలు మగ్గే వరకు కూరను ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 లేదా 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. కూర టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. తర్వాత ఇందులో మనము సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని దించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ టమాటో కర్రీ సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.